శివానందుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గంలో వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక రాక్షసుడు అతనికి ఎదురుగా వచ్చి, "నేను చాలా ఆకలిగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటాడు. అప్పుడు శివానందుడు చేతులు జోడించి, "రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసము ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. అవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి మీకు ఆహారం కాగలను" అన్నాడు. "సరే, తొందరగా వెళ్ళిరా" అన్నాడు రాక్షసుడు. శివానందుడు తొందరగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, "అమ్మాయి వివాహం చాలా చక్కగా జరిపించు. నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నాను" అని విషయాన్ని వివరించాడు. చాటు నుంచి ఇది విన్న శివానందుడి కొడుకు తండ్రి కంటే ముందుగా పరుగు పరుగున రాక్షసుడి దగ్గరికి వస్తాడు. "నా తండ్రికి బదులు నన్ను ఆహారంగా స్వీకరించు" అన్నాడు. ఇంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉండగా దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, "నేను శివానందుడి తండ్రిని. వాళ్ళిద్దరినీ వదిలేసి నన్ను తిను" అన్నాడు. ఇంతలో ఒక ముత్తైదువ వచ్చి, "భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను. నన్ను తిని నీ ఆకలి తీర్చుకో. వీళ్ళందర్నీ వదిలేయి" అన్నది. రాక్షసుడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక అందమైన యువతి వచ్చి, "దీనంతటికీ కారణం నేను. నా నగలు తేవటానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడ్డాడు. వాళ్ళందర్నీ వదిలేసి నన్ను తిను" అన్నది. ఆ కుటుంబం వారి యొక్క అనురాగ బంధాలు చూసిన రాక్షసుని కంట కన్నీరు అలలలాగా వచ్చింది. ఇంతలోనే అతడు గంధర్వుడిగా మారిపోయి, "నేనొక గంధర్వుడను. శాపం వల్ల రాక్షసుడిగా మారాను. ఈరోజు నాకు మీ వలన శాప విమోచనం జరిగింది. అందువలన మీకు సిరి సంపదలు ఇస్తున్నాను. తీసుకోండి" అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.